నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ ఎడ్యుకేషన్. ఇంటర్లో ఏ కాలేజ్ సెలెక్ట్ చేయాలి, ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ భవిష్యత్తు సురక్షితం, ఐటీ జాబ్ కోసం ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఇక విదేశాల్లో చదవాలంటే ఎలా? ఈ ప్రశ్నలకి ఒకే ఒక సమాధానం కెరీర్ గైడెన్స్ విత్ రమణ భూపతి. 15 ఏళ్ల అనుభవంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు దిశ చూపిన ప్రముఖ కెరీర్ మెంటర్ ఆయన. ఇక ఇంటర్ నుంచి ఐఐటి నీట్ వరకు, యూనివర్సిటీ అండ్ బ్రాంచ్ సెలెక్షన్ నుంచి టాప్ ఐటీ జాబ్స్ వరకు, స్టడీ అబ్రాడ్ వరకు మీ ప్రతి సందేహానికి, ప్రతి అడుగుకి ప్రైమ్ 9లో రమణ భూపతితో కెరీర్ గైడెన్స్ స్పెషల్ అన్నమాట. సో ఈ రోజు మనతో పాటు రమణ భూపతి గారు ఉన్నారు. సో ఈ రోజు మనం అసలు బీటెక్ లో సాధారణంగా చాలా మంది స్టూడెంట్స్ బీటెక్ చదువుతుంటారు, కానీ ఎక్కువ మందికి జాబ్స్ రాకపోవడం అవ్వచ్చు, లేదా వాళ్ళకి క్యాంపస్ సెలెక్షన్స్ లో జాబ్ రాకుండా చాలా మంది సఫర్ అవుతుంటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో, ఒకవేళ నిజంగా క్యాంపస్ సెలెక్షన్స్ లో జాబ్ రావాలంటే మనం ఏం చేయాలి? సో ఈ డీటెయిల్స్ అన్ని మనం రమణ భూపతి గారితో మాట్లాడి తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్వాలిటీ థాట్ ఫౌండర్ రమణ భూపతి గారు. నమస్తే అండి రమణ భూపతి గారు. సో చెప్పండి రమణ భూపతి గారు, యాక్చువల్గా బీటెక్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు మన దగ్గర, బట్ ఎక్కువ మంది జాబ్లెస్ గా ఉన్న వాళ్ళు ఎవరు అంటే కూడా బీటెక్ స్టూడెంట్సే. అండ్ వన్ మోర్ థింగ్, అందరూ అనుకుంటారు ఫస్ట్ టైం మనకి క్యాంపస్లో వచ్చేసిందంటే రిలాక్స్గా ఉండేయచ్చు అనుకుంటారు, బట్ ఎలా ఆ క్యాంపస్ సెలెక్షన్స్లో జాబ్ తెచ్చుకోవాలంటే ఎలా? ఒక బీటెక్ చదువుతున్న స్టూడెంట్ తన ముందున్న ఆప్షన్స్ మాట్లాడదామండి మనం. ఒకటి, క్యాంపస్ సెలెక్షన్లో ఐటీ కంపెనీస్కి వెళ్ళటం. రెండవది, కోర్ కంపెనీస్ ఉంటాయి. కోర్ కంపెనీస్ అంటే ఇప్పుడు ఈసీఈ వాళ్ళకి సెమీ కండక్టర్ కంపెనీస్ కానీ, ట్రిపుల్ ఈ వాళ్ళకు ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, మెకానికల్ వాళ్ళకి కార్ డిజైనింగ్ కంపెనీస్ కానీ, ఇట్లా కోర్ కంపెనీస్ ఉంటాయి. కొంతమంది ఒక 5-10% ఎంఎస్ చేయడానికి వేరే కంట్రీస్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమందికి గవర్నమెంట్ జాబ్స్ అంటే ప్యాషన్ ఉంటుంది. ఇంకొంతమందికి ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని ఉంటారు, అంటే వాళ్ళు ఓన్గా స్టార్ట్అప్స్ పెట్టాలని ఉంటారు. ఈ మొత్తం దీనిలో ఎక్కువ పర్సంటేజ్ అంటే ఒక 70-80% వెళ్ళే మెయిన్ ఏంటంటే క్యాంపస్ సెలెక్షన్లో ఒక మంచి ఎంఎన్సి కంపెనీలో జాబ్ రావాలి. పేరెంట్స్ కూడా ఎలా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారంటే, అంటే పేరెంట్స్ హోప్ కూడా ఏంటంటే, పేరెంట్స్కి ఏముంటుందంటే, మా అబ్బాయికి ఒక టాప్ కంపెనీలో ఫ్రెషర్గా కాలేజీలో ఉన్నప్పుడే ఒక 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఒక క్యాంపస్ సెలెక్షన్ వస్తే, ఒక మంచి ఎంఎన్సి కంపెనీలో క్యాంపస్ సెలెక్షన్ వస్తే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇలానే ఆలోచిస్తారు. సో ఈ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఒక సర్వే ప్రకారం 24 బీటెక్, 25 పక్కన పెట్టిన కాసేపు, 24లో బీటెక్ చదివిన 84% పిల్లలకి జాబ్స్ రాలేదు. అంటే మరి ఇంతమంది, సరే ఈ 84% రాలేదు, 16% వచ్చినాయి కదా. మరి 16% మెంబర్స్ కి క్యాంపస్ సెలక్షన్ ఎందుకు వచ్చింది? 84% మెంబర్స్ కి క్యాంపస్ సెలక్షన్ ఎందుకు రాలేదు అంటే, ఇక్కడ మళ్ళీ చాలా పారామీటర్స్ ఉంటాయి. ఒకటి, మీరు ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు, మీరు ఏ కాలేజ్లో చదువుతున్నారు, ఆ కాలేజ్కి క్యాంపస్ సెలక్షన్ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రాంగ్ ఉంది, ఎన్ని కంపెనీస్ హైరింగ్కి వచ్చినాయి, అందులో ఎన్ని జెన్యూన్ కంపెనీస్, ఎన్ని ఎంఎన్సీస్ ఉన్నాయి, ఎన్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని నాన్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఏదో ఊరుకునే పేరెంట్స్కి సమాజాన్ని చూపించడానికి ఎన్ని ఫేక్ కంపెనీలు వచ్చినాయి అనేది కూడా ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వీడికి స్కిల్స్ అంటే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి ఎంతమంది క్రాక్ చేయగలిగారు. అంటే ఒక కంపెనీ వస్తుందండి, ఎంతమందిని తీసుకుంటుంది? 5గురినో 10 మందినో తీసుకుంటే మరి మిగతా 1000 మంది పరిస్థితి ఏంటి? ఒక యూనివర్సిటీలో చదివేదేమో 10,000 మంది, జాబ్స్ ఏమో 1000, అంటే 9,000 మంది ఏం చేస్తారు? అంటే ఆ పర్సంటేజ్ ఆఫ్ ఎన్ని ఆఫర్ లెటర్స్ ఇస్తున్నారు, మూడవది ఎంతమంది అవి క్రాక్ చేయగలుగుతున్నారు, అంటే వాళ్ళ స్కిల్స్ ఏంటి. ఇలా చాలా పారామీటర్స్ మీద క్యాంపస్ సెలక్షన్ ఆధారపడి ఉంటుంది. ఒక క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ వస్తే ఖచ్చితంగా వాడి లైఫ్ హ్యాపీగా ఈజీగా ముందుకెళ్తుందనే మాట వాస్తవం. అయితే నేను చెప్పిన అన్ని ఆప్షన్స్లో క్యాంపస్ సెలక్షన్లో ఐటీ జాబ్ తెచ్చుకోవటం, తర్వాత స్టార్టప్ గా ఒక ఓన్ స్టార్టప్ పెట్టగలగటం, తర్వాత గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళటం, ఇట్లా ఇన్ని ఆప్షన్స్ లో అది స్టూడెంట్ ప్యాషన్ బట్టి ఉంటుంది, స్టూడెంట్ ఇంట్రెస్ట్ ని బట్టి ఉంటుంది. మనం ఇప్పుడు కూడా ఒకరిని మనం అరే నువ్వు జాబ్ కి వెళ్ళు, నువ్వు ఎంటర్ప్రెన్యూర్ అనేది రుద్దలేము. ఇప్పుడు మరి ఈ క్యాంపస్ సెలక్షన్ లో ప్లేస్మెంట్ రాని వాళ్ళు ఏం చేయాలి అనేది ఇక్కడ మిస్ అవుతుంది. ఏంటంటే వాళ్ళకు డైరెక్షన్ ఉండట్లేదు. అంటే క్యాంపస్ సెలక్షన్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది బీటెక్ ఫస్ట్ ఇయర్ లోనో, సెకండ్ ఇయర్ లోనో, థర్డ్ ఇయర్ లోనో స్టార్ట్ చేసి ఒక గైడెన్స్ ప్రకారం
నిజంగా మాకు ఏ కంపెనీస్ వస్తాయి, వాళ్ళు ఇంటర్వ్యూస్ లో ఏం అడుగుతారు, అది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలి. ఎందుకంటే వీడు ఇప్పుడు బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు ఏం రాసి ఉంటాడండి, ఎంట్రన్స్ ఎగ్జామ్, ఎంసెట్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ లో రాసి ఉంటాడు. అది ఏముంటుంది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద రాసి ఉంటాడు. బీటెక్ లో క్యాంపస్ సెలక్షన్ వచ్చేది మ్యాథ్స్ నాలెడ్జ్ ఒక 20% అనుకుంటే, కోడింగ్ నాలెడ్జ్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ప్రాక్టికల్స్ కానీ, వాడుకున్న సర్టిఫికేషన్స్ కానీ, వాడుకున్న అడ్వాన్స్డ్ టాపిక్స్ కానీ మెయిన్ గా డిపెండ్ అవుతాయి. వీటి మీద ఫోకస్ చేస్తే క్యాంపస్ సెలక్షన్ తెచ్చుకోవడం కొంచెం ఈజీ. ఓకే, సో అంటే ఈ సబ్జెక్ట్స్ లో గ్రిప్ పెంచుకుంటే వాళ్ళు ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ అంటే లైక్ ఇంకొక విషయం ఏంటంటే కొన్ని టూల్స్ కూడా యూజ్ అవుతాయి మనకి జాబ్స్ కోసం. సో ఎలాంటి టూల్స్ యూజ్ అవుతాయి స్టూడెంట్స్ కి? ఇప్పుడు క్యాంపస్ సెలక్షన్ అనేది మీ కాలేజ్లో, మీ యూనివర్సిటీలో మంచిగా ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉంటాడు, టీపీఓ అంటాం, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్. మీరు మిగతా ఈసీ సబ్జెక్ట్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఎట్లా ప్రిపేర్ అవుతున్నారో ఈ టీపీఓ అనేవాడు కూడా కీ రోల్ ప్లే చేస్తాడు. ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డివిజన్ స్ట్రాంగ్ ఉండి ముందు నుంచే మీకు సిఆర్టీ ట్రైనింగ్, ప్రాజెక్ట్స్, కోర్సెస్, స్కిల్స్ ఇవన్నీ నేర్పిస్తుంటే పర్వాలేదు. కానీ ఇవి లేకపోతే కొన్ని రూరల్ కాలేజెస్లో, చాలా కాలేజెస్లో ప్రాజెక్ట్ అంటే తెలియదు, చాలా కాలేజెస్లో ఇంటర్న్షిప్ అంటే తెలియదు, చాలా కాలేజెస్లో 1000 మందికి ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉంటాడు, 200కో 300కో ఉండాలి ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్. 1000 మందికి మొత్తం యూనివర్సిటీ మొత్తానికి, కాలేజ్ మొత్తానికి ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్నవాడు కూడా ఉన్నారు మార్కెట్లో. అంటే అలాంటి చోట్ల ఎస్పెషల్లీ రూరల్ కాలేజ్ చదివే పిల్లలు చాలా రిసోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి మార్కెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కోడింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే, ఎందుకంటే ఫస్ట్ స్టెప్ ఏముంటుందంటే క్యాంపస్ సెలక్షన్ లో ఐటీ జాబ్ అయితే నేను చెప్పేది. సో వాళ్ళకి సి ప్రోగ్రామింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, జావా ప్రోగ్రామింగ్, ఈ మూడిట్లో ఏదో ఒక ప్రోగ్రామింగ్ అనేది చాలా స్ట్రాంగ్ వచ్చి ఉండాలి. రెండవది డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అంటాం. డేటా స్ట్రక్చర్స్ మీద కూడా డిఎస్సిఏలో చాలా డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. ఇలాంటి ప్రోగ్రామింగ్ టాపిక్స్ కానీ, డేటా స్ట్రక్చర్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఉపయోగపడే ప్లాట్ఫామ్ హ్యాకర్స్ ర్యాంక్ అనే ప్లాట్ఫామ్ ఉంటుంది, లీట్ కోడ్ అనే ప్లాట్ఫామ్ ఉంటుంది. హ్యాకర్స్ ర్యాంక్, లీట్ కోడ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తే క్యాంపస్ సెలక్షన్ కి వచ్చే కంపెనీస్ అవే ఎక్కువ అడుగుతున్నారు. ఓకే, సో ఒకవేళ వాళ్ళ కాలేజ్ లో అవి నేర్పించకపోయినా వీళ్ళు పర్సనల్ గా అయినా సరే హ్యాకర్స్ ర్యాంక్ ప్లాట్ఫామ్ కానీ, లీట్ కోడ్ ఆన్లైన్ లో ఇవాళ అందరికీ మొబైల్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి ప్రతి కాలేజ్ స్టూడెంట్ కాబట్టి ఇది ఉపయోగించుకోవచ్చు. రెండు, ఇవి కాకుండా వాళ్ళు కాలేజ్ లో ఫ్యాకల్టీ చెప్పేది మోర్ అకాడమిక్ ఓరియంటెడ్ ఉంటుంది. సో వీళ్ళు కాలేజ్ లో చెప్పే అకాడమిక్ ఓరియంటెడ్ మీదే డిపెండ్ అవ్వకుండా వీళ్ళు ఈవినింగ్ కానీ, ఆన్లైన్ క్లాసెస్ కానీ, లేకపోతే ప్రతి ఫస్ట్ ఇయర్ సమ్మర్ లో ఒక 1-2 months, సెకండ్ ఇయర్ సమ్మర్ లో ఒక 1-2 months ఇప్పుడు మార్కెట్ లో వస్తున్న అడ్వాన్స్డ్ కోర్సెస్ ఏంటి, ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్, జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, ఇలాంటి స్కిల్స్ మీద, డేటా సైన్స్, ఇలాంటి స్కిల్స్ మీద కానీ వాళ్ళు ఫోకస్ చేస్తే అవి రెజ్యూమ్ లో యాడ్ చేస్తే ఇంటర్వ్యూర్ వాడు ఇంప్రెస్ అవుతాడు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో కంపెనీ క్యాంపస్ సెలక్షన్ వచ్చింది, టీసీఎస్ వీళ్ళ కాలేజ్ కి వచ్చాడు, అరే నీకు క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చా, బ్లాక్ చైన్ వచ్చా అంటే రెజ్యూమ్ చూసినప్పుడే ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది, అరే వీడు ఏం ప్రిపేర్ అవ్వలేదు అన్నది కాకుండా. సో వీళ్ళు సమ్మర్ లో అలాంటి ఆన్లైన్ క్లాసెస్ కానీ, కుదిరితే హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ వెళ్ళి ఆఫ్లైన్ క్లాసెస్ స్కిల్స్ నేర్చుకోవడం మీద ఫోకస్ చేయొచ్చు. ఇది సెకండ్. థర్డ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళాలి, ఇవన్నీ కాదండి. మీరు ఒక విషయాన్ని ఒక మంచిగా ప్రజెంట్ చేయగలగాలి, స్టోరీ టెల్లింగ్ అంటాం. కమ్యూనికేషన్ లో ఇంపార్టెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు మిమ్మల్ని? టెల్ మీ అబౌట్ ప్రాజెక్ట్స్ యూ హ్యావ్ డన్, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు? టెల్ మీ అబౌట్ అచీవ్మెంట్స్ ఇన్ యువర్ కాలేజ్ లైఫ్, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు? అంటే ఒక విషయాన్ని ప్రజెంట్ చేయటం అనేది ఒక ఆర్గనైజ్డ్ స్క్రిప్ట్ డెవలప్ చేసుకోవటం, ఆ స్క్రిప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలగటం, ఆ స్క్రిప్ట్ ని కాన్ఫిడెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇంప్రూవ్ అవ్వాలి అంటే మీరు ఇంగ్లీష్ క్లాసులకు వెళ్ళక్కర్లేదు. టెడెక్స్ టాక్స్ కానీ, జోష్ టాక్స్ కానీ, ఇలా యూట్యూబ్ లో ఒక విషయాన్ని మంచిగా ప్రజెంట్ చేసే చాలా మంది వ్యక్తుల యొక్క స్టోరీస్ చూడండి మీరు. అవి కానీ చూస్తే యూ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు టెడెక్స్ టాక్స్ లో, జోష్ టాక్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. ఇలాంటి చోట్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక విషయం గురించి చెప్తూ ఉంటారు, ప్రజెంటేషన్ ఇస్తారు. అది ఎలా ప్రజెంటేషన్ ఇస్తున్నాడు, ఆ స్క్రిప్ట్ ఎలా ఉంది, ఆ స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంది,
అనేది కానీ ప్రాక్టీస్ చేయగలిగితే వాళ్ళు ఒక ఇంటర్వ్యూని ఇంప్రెస్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఎగ్జాక్ట్, అంటే అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసేలా మనం దాన్ని మాట్లాడగలగాలి. ఎందుకంటే టెక్నికల్ స్కిల్స్ మీ సిజిపిఏ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏ, టెక్నికల్ స్కిల్స్ బి, మీరు చేసిన ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, సర్టిఫికేషన్స్ సి, మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, స్టోరీ టెల్లింగ్, కాన్ఫిడెంట్ గా మాట్లాడటం డి. ఇప్పుడు A+B+C+D కలిపితే క్యాంపస్ సెలక్షన్. ఓకే, సో అన్ని పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళకైతే క్యాంపస్ సెలక్షన్ ఈజీగా ఈజీగా వస్తుంది. వాళ్ళు బయటకు వచ్చాకైనా వస్తుంది, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ లోనే వస్తుంది. క్యాంపస్ సెలక్షన్ లో కొంతమందికి జాబ్ ఆపర్చునిటీ లేక రాదు, కొంతమందికి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియక రాదు, కొంతమంది ఆ రెండు ఉన్నా సరే ఈ నేను చెప్పిన ఈ ABCD స్కిల్స్ రాదు. సో అంటే మెరిట్ మాత్రమే కాదు, ఈ కమ్యూనికేషన్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్స్ ఎకడమిక్స్ ప్రకారం లేకపోతే సిజిపిఏ ఆర్ పర్సంటేజ్ ప్రకారమే ప్లేస్మెంట్ వచ్చేటట్లయితే వాళ్ళు చదువుతున్న JNT యూనివర్సిటీనో లేకపోతే వేరే యూనివర్సిటీకి వెళ్ళి ఆ యూనివర్సిటీలో టాపర్స్ కే ప్లేస్మెంట్స్ ఇవ్వాలి కదా, ఇవ్వట్లేదు కదా. డెఫినెట్లీ యావరేజ్ స్టూడెంట్ కూడా చూస్తుంటాం. సో అంటే ఇంటర్వ్యూకి డ్రైవ్ కి 60%, 70% అబౌవ్ అందరూ ఎలిజిబుల్. ఎందుకు ఎలిజిబుల్ అవుతున్నారు వాళ్ళు అంటే వాళ్ళల్లో నుంచి ఎవరికి లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి, ఎవరికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఎవరికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఎవరికి లాజికల్ థింకింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఎవరికి అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయి, ఎవరికి కాన్ఫిడెంట్ గా క్లయింట్ తో మాట్లాడగలడు, ఎవరు కొత్త విషయాన్ని కొత్తగా నేర్చుకోగలుగుతాడు త్వరగా, ఎవరికి టీం వర్క్ ఉంటుంది, ఇలాంటివి ఆధారంగా మాత్రమే క్యాంపస్ సెలక్షన్ ఉంటుంది. సో ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇంటర్వ్యూ ద్వారా హైర్ చేసుకొని క్యాంపస్ సెలక్షన్స్ చేస్తారు. అంటే మెయిన్ స్కిల్స్ ఇవన్నమాట. ఓకే అండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఒక కాలేజ్కి కానీ ఒక యూనివర్సిటీ కానీ కొంతమంది వెళ్తూ ఉంటారు క్యాంపస్ సెలక్షన్స్, బట్ అక్కడ స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు, బట్ కొంతమంది మాత్రమే క్రాక్ చేయగలుగుతున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు క్రాక్ చేయలేకపోతారు, ఏంటి ఆ డిఫరెన్స్? అదే కదండి, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు వరకు చెప్పినట్లుగా క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ రాకపోవటానికి ఒక 5 రీజన్స్ మాట్లాడదాం. ఫస్ట్ రీజన్ ఏంటంటే 90% స్టూడెంట్స్ క్యాంపస్ సెలక్షన్ లో ఫెయిల్ అవడానికి కారణం వాళ్ళకి అసలు లాజిక్ బిల్డింగ్ అంటే ఒక అప్లికేషన్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎట్లా వర్క్ అవుతుందండి, ఏ ఇండస్ట్రీ అయినా, ఇప్పుడు ఏ వచ్చినా ఏది వచ్చినా సరే, క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చిన టెక్నాలజీ ఇవన్నీ కూడా ఐటీలో ర్యాపర్స్ అంతే. ఇప్పుడు ఐటీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ, ఒకప్పుడు ఐటీ ప్రాజెక్ట్స్ అంటే ఏముండే, వెబ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, వెబ్ సర్వీసెస్, ఇప్పుడు AI సర్వీసెస్, ఇట్లా ఐటీలో ఇవన్నీ పార్ట్ అంతే. ఇప్పుడు ఈ ఐటీలో క్యాంపస్ సెలక్షన్ తెచ్చుకునేటప్పుడు వాడికి చెక్ చేసేది ఏంటంటే లాజిక్ బిల్డింగ్. ఒక ప్రాబ్లం ఇచ్చి, చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తారండి, పెద్దవి కూడా ఎవరు, చిన్న ప్రాబ్లం ఇచ్చి ఆ ప్రాబ్లమ్ ని వీడు ఎలా సాల్వ్ చేస్తున్నాడు అంటే అది మోర్ ఆఫ్ ఏ మ్యాథమెటికల్ అనాలిసిస్ అనుకోవచ్చు, అల్గారిథమిక్ అనాలిసిస్ అనుకోవచ్చు, యాక్యురేట్ కోడ్ కూడా కాదు అక్కడ చూసేది, ఆ ప్రాబ్లమ్ ఎలా అనలైజ్ చేస్తున్నాడు అనేది చెక్ చేస్తారు. సో అసలు ఫస్ట్ అయితే లాజిక్ బిల్డింగ్ ఒకటి. రెండవది మరి ఒక TCS ఇంటర్వ్యూకి వచ్చిందండి, లేకపోతే ఒక ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూకి వచ్చింది, 1000 మందిని ఇంటర్వ్యూ చేయలేదు కదండి, వాడు ఏం చేస్తాడంటే ఒక రిటర్న్ టెస్ట్ పెడతాడు. అప్పుడు ఏమవుతుంది, CRT ఉంటుంది. అప్పుడు కూడా స్టూడెంట్ ఏం చేయాలి, పాత పేపర్లు ఏమున్నాయి, అరే బాబు ఇన్ఫోసిస్ ఎప్పటి నుంచో పెడుతుంది పేపర్స్, మీకు కొన్ని గూగులే వచ్చింది, గూగుల్ ఎలాంటి ప్యాటర్న్ ఉంటుంది, ఏ కంపెనీకైనా హైరింగ్ ఒక ప్యాటర్న్ ఉంటుందండి, ఆ ప్యాటర్న్ గూగుల్లో, జెమినీలో, పర్ప్లెక్సిటీలో, ChatGPTలో దొరుకుద్ది. ఆ ప్యాటర్న్ వీడు ప్రిపేర్ అయితే ఆ మ్యాథమెటిక్స్ కానీ లాజికల్ థింకింగ్ కానీ అయిపోతుంది అక్కడికి. అది మనం ఒక స్కిల్ అనుకుందాం. ఇంకొక స్కిల్ ఏంటి, టెక్నికల్ స్కిల్స్. సో టెక్నికల్ స్కిల్స్ లో కూడా కంపెనీ కూడా ఒక ఎక్స్పెక్టేషన్ వస్తాడండి, కానీ వీడు రెజ్యూమ్ అరే బాబు వీడు బ్లాక్ చైన్ నేర్చుకున్నాడు, క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకున్నాడు, జెన్ఐ నేర్చుకున్నాడు, ఏజెంటిక్ AI అంటున్నాడు అని చూస్తే అంటే వాడి మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు టెక్నికల్ ప్యానల్ వాడు అడగాలని క్వశ్చన్స్ వాడు అడగడు, వీడు రెజ్యూమ్ నుంచి అడుగుతాడు. ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందంటే క్యాంపస్ సెలక్షన్ లో నువ్వు రెజ్యూమ్ లో ఏం పెట్టావు అవి వస్తే చాలు, అవి అన్ని పెట్టేయక్కర్లేదు, అవి కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉండాలి, ఆ టాపిక్స్ ని ప్రజెంట్ చేయగలిగితే సరిపోతుంది. మీరు అడిగిన క్వశ్చన్ కి క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ రాకపోవడానికి కారణాలు ఏముంటుందంటే వాళ్ళు ఏ కంపెనీస్ అయితే వాళ్ళ కాలేజ్ లో క్యాంపస్ సెలక్షన్ కి వస్తుందో ఆ ప్యాటర్న్ ప్రకారం ప్రిపేర్ అవ్వకపోవటం, రెండవది కమ్యూనికేషన్ లో ల్యాక్ ఉండటం, 3 మ్యాథమెటిక్స్ లో ల్యాక్ ఉండటం, 4 కోడింగ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్ ఉండకపోవటం, 5 ఇవన్నీ థియరాటికల్ గా తెలుసుకుని ఎక్కడ ఒక ప్రాజెక్ట్, ఇంటర్న్షిప్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఎప్పుడైనా అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ప్రిపేర్ అయ్యింది చెప్పడం వేరు, చేసింది చెప్పడం వేరు. సో నేను స్టూడెంట్స్ ఎప్పుడు ఏం చెప్తానంటే నువ్వు నేర్చుకున్న 10 కోర్సులు నేర్చుకోమాక, 5 కోర్సులు నేర్చుకోమాక, ఒక కోర్సుని నేర్చుకో, దాన్ని డెప్త్ నేర్చుకో, అదే ప్రెజెంట్ చేయను. ఇంకొకటి స్టూడెంట్ ఇక్కడ జాబ్ క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ రావడానికి కారణం వాడు ఏం చేస్తాడంటే ఈజీ కోర్స్ నేర్చుకుంటాడు, కోడింగ్, అరే నువ్వు వెళ్ళింది కంప్యూటర్ సైన్స్, నీ కోడింగ్ వద్దు, ఎలా అంటే
నువ్వు నేర్చుకునేది ఈజీ నేర్చేసేసుకుని ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరిలో డేటా అనలిస్ట్ నేర్చేసుకుంటున్నారు. ఎందుకని ఎక్సెల్, పవర్ బిఐ, సీక్వెల్ క్వరీస్, ఎక్కడ అంటే పెద్ద కాంప్లెక్స్ కోడింగ్ లేదని చెప్పి దాని మీద ఎందుకు ఇస్తారు జాబ్? అది ఒక యాడ్ ఆన్ అంతే. నీకు ఏం కావాలి? మొత్తం ఎకో సిస్టమ్ తెలియాలి. సో నువ్వు నేర్చుకునేటప్పుడే యూ టేకప్ కాంప్లెక్స్ సబ్జెక్ట్. సో క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ రాకపోవడానికి ఇవి ప్రధానంగా కారణాలు అంటారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అన్నారు. మరి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఎంత మంది రిజెక్ట్ అవుతున్నారు? చాలా మంది అండి. అంటే ఇప్పుడు 50% స్టూడెంట్స్ ఉంటారు. ఇవాళ కూడా కొంచెం అర్బన్ లో చదివిన పిల్లలకి కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది, కానీ రూరల్ పిల్లలకి, అంటే రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్, రూరల్ డిగ్రీ కాలేజ్లో షై ఫీలింగ్, అంటే ఒక విషయాన్ని మంచిగా ప్రజెంట్ చేయలేకపోవటం, వాళ్ళు ఎక్కువ తెలుగులో కానీ హిందీలో కానీ మాట్లాడి ఉండటం, సో ఇలాంటి రీజన్స్ వల్ల, ప్లస్ వాళ్ళకి స్టేజ్ ఫియర్ ఉండటం వాళ్ళ కాలేజ్లో. అందుకని ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పోవాలంటే వాళ్ళు ఈవెంట్స్ అటెండ్ అవ్వాలి, సెమినార్స్ అటెండ్ అవ్వాలి, స్టేజ్ ఎక్కి మాట్లాడాలి. అది పెద్ద కష్టం కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చదివిన కాలేజ్లో ఆపర్చునిటీ రాక అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్ అనేది పెర్ఫార్మ్ చేస్తే వచ్చేది, కానీ కూర్చుని క్లాసులో నోట్స్ రాసుకుంటూ వచ్చేది. డెఫినెట్లీ. సో దే హావ్ టు యాక్ట్ ఆన్ ఇట్. అంటే కాన్ఫిడెన్స్ కూడా ఇంపార్టెంట్ అక్కడ ఆ సిచువేషన్. కాన్ఫిడెన్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ కూడా. సో 50% స్టూడెంట్స్ ముందు ఇంటర్వ్యూ అంటే భయపడతారు. అసలు ఇప్పుడు మీరు కమ్యూనికేషన్ దాకా వెళ్ళారు. చాలా మంది నేను అమీర్పేటలో క్లాసెస్ చెప్పేటప్పుడు చూసేది ఏంటంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అనగానే రాడు అసలు. ఇప్పుడు ఫీజు కడతారు, క్లాసులకు వస్తారు. ఈ సాటర్డే మాక్ ఇంటర్వ్యూస్, పోనీ మెయిన్ కంపెనీ ఇంటర్వ్యూ కూడా కాదు, మాక్ ఇంటర్వ్యూ అన్నాం అనుకోండి, రాడు. ఇంటర్వ్యూ ఫియర్. అరే ఇంటర్వ్యూ ఫియర్ మన దగ్గర, అరే ఇది మన ఇన్స్టిట్యూట్ లోనే నీకు ఇంటర్వ్యూ ఫియర్ ఉంటే నువ్వు బయటకు ఎలా వెళ్తావు? సో ఆ ఇంటర్వ్యూ ఫియర్ పోవాలి. అంటే స్టూడెంట్ కి నేను మైక్రోసాఫ్ట్ లో అయినా జాబ్ కొట్టగలను, అది పెద్ద కష్టమేమి కాదు అనుకుంటే ఎన్నో కొన్ని స్టెప్స్ ముందుకు వెళ్తాడు. నాకు ఇంటర్వ్యూ ఫియర్ ఉంది, నాకు కోడింగ్ ఫియర్ ఉంది, నేను ఎప్పుడు ప్రాజెక్ట్స్ చేయలేదు, మా కాలేజీలో ఏం చెప్పలేదు, ఎవరి కాలేజీలో ఏం చెప్పరండి. కాలేజీల్లో చెప్పడానికి ఇదేమన్నా స్కూల్ కాదు కదా, సెల్ఫ్ లెర్నింగ్ కూడా ఉండాలి. సో వీళ్ళకి ఏంటంటే నేను ఎలాంటి కంపెనీస్ టార్గెట్ చేస్తున్నాను, ఆ కంపెనీస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఉండాలి. అండ్ ఇప్పుడు మీరు అన్నట్లు కాలేజ్ సెలెక్షన్ కూడా ఇంపార్టెంటే. సో వన్ మోర్ థింగ్, సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలా చూస్ చేసుకోవాలంటారు? కాలేజ్ ఆర్ యూనివర్సిటీ బ్రాంచ్ సెలెక్షన్ లో కూడా ఇది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది మనం దీని మీద చాలా ఎపిసోడ్స్ మాట్లాడదాం. బట్ నేను ఎప్పుడు ఏం చెప్తానంటే ఫస్ట్ ఆ కాలేజ్ హిస్టరీ చూడాలండి. అంటే ఇప్పుడు అన్ని యూనివర్సిటీసే, కానీ ఆ కాలేజ్ హిస్టరీ అనేది ఖచ్చితంగా చూడాలి. అంటే అక్కడ అల్యూమిని ఎలా ఉంది, ఓకే, ఆ యూనివర్సిటీస్ లో అల్యూమిని ఎలా ఉంది, ఎంత మందికి వాళ్ళు ల్యాబ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నారు, ఎంతమందికి వాళ్ళు అకాడమిక్స్ తో పాటు స్కిల్స్ కూడా నేర్పిస్తున్నారు, వాళ్ళ ప్లేస్మెంట్ హిస్టరీ ఎలా ఉంది. ఓన్లీ ప్లేస్మెంట్స్ అనే కాకుండా ఏమైనా డిఫరెంట్ గా ఇన్నోవేటివ్ గా ట్రై చేస్తున్నారా, అంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఎంకరేజ్ చేయడం. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఏఐ వచ్చిన తర్వాత ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరుగుతుంది. ఏఐ వలన జాబ్స్ తగ్గుతాయి, ఎంటర్ప్రెన్యూర్స్ పెరుగుతారు. ఎందుకు పెరుగుతారు అంటే ఏఐ వచ్చిన తర్వాత ఇద్దరు చేసే పని ఒకటే, ఏ ఇండస్ట్రీ అయినా, ఐటీ అనే కాదు. అప్పుడు ఏమవుతుందంటే కొత్త బిజినెస్ అవకాశాలు క్రియేట్ అవ్వాలి ప్రపంచంలో. సో మనం ఇప్పుడు కాలేజ్ లెవెల్ నుంచే స్టార్ట్అప్ పెట్టే మైండ్ సెట్ పిల్లల్లో ఎంకరేజ్ చేయగలిగితే వాళ్లకు, అంటే ఎంతసేపు క్యాంపస్ సెలక్షన్ అనే కాకుండా స్టార్ట్అప్ మైండ్ సెట్ కూడా ఇంక్రీజ్ చేయగలగాలి. ఇట్లా అంటే మనం ఒక స్టూడెంట్ అనేవాడు మల్టీ డైమెన్షనల్ గా యూనివర్సిటీ బిల్డ్ చేయాలి. అలాంటి యూనివర్సిటీ తీసుకోండి. అంటే కొన్ని ఏం చేస్తున్నారు, ఇప్పుడు కొత్తగా మనం ఏం మొదలైంది, మేము రోజు ట్రైనింగ్ ఇస్తాం, జాబ్ కొట్టిస్తాం. దానికి యూనివర్సిటీ ఎందుకండి? కోచింగ్ సెంటర్ సరిపోయింది కదా. ఓకే, ఇప్పుడు కోచింగ్ సెంటర్ లో జాయిన్ వెళ్ళి కాలేజ్ ఎందుకు నీకు? అప్పుడు కాలేజ్ అంటే ఏంటి? క్యాంపస్ లైఫ్. క్యాంపస్ లైఫ్ అంటే ఏంటి? నీకు అకాడమిక్స్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, తర్వాత క్యాంపస్ లో జరిగేటటువంటి క్లబ్స్, యాక్టివిటీస్ అన్నీ ఉండాలి. వీటితో పాటు వాళ్ళకి రీసెర్చ్ ఉండాలి, ఇంటర్న్షిప్ ఉండాలి, అలాగే వాళ్ళకు ఇన్నోవేషన్, అంటే తర్వాత స్టార్ట్అప్ పెట్టే ఎకో సిస్టమ్ అన్ని క్యాంపస్ లైఫ్ లో అన్ని తెలిస్తే బయటకు వచ్చాక అందులో ఒకటో రెండో ఎంచుకుని వాడు కెరీర్ ఎత్తుకుంటాడు. అలా కాకుండా ఇప్పుడు ప్యాషన్ ఏమైపోయింది, మా కాలేజ్లో 47 lakhs ప్యాకేజ్ వచ్చింది, ఎంతమందికి? 1000 మందిలో ఒకటికి. అది కూడా ఎక్కడొచ్చి ఉంటుంది 47 lakhs అంటే జాబ్ యుఎస్ లో చేస్తాడు, వెళ్ళాడు, లేకపోతే దుబాయ్ లో చేస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు, దీన్ని డాలర్స్ లో కన్వర్ట్ చేసి చెప్పేస్తారు. సో ఈ హై ప్యాకేజ్ వచ్చినాయి అనేది పెద్ద ట్రాష్ అండి. ఈ హై ప్యాకేజ్ ఎవరికో ఒకరికో ఇద్దరికో వస్తాయి. నిజంగా అనలిటికల్ స్కిల్స్ రావని నేను చెప్పట్లేదు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు IIIT హైదరాబాద్ ఉందనుకోండి, అందులో ఒక 30,000 మంది హై ప్యాకేజ్లు వచ్చి ఉంటాయి. కానీ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈ యాడ్ చూసి ఒక ఈ యూనివర్సిటీలో హైయెస్ట్ ప్లేస్మెంట్ వచ్చింది, ఎంతమందికి వచ్చింది, మీరు వెళ్ళి ఏమడగాలి? మీరు అడిగారు కదా, మీ పిల్లోడికి జాబ్ క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ రావాలని మీరు అనుకుంటే
ఆ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎంతమంది పాస్ అవుట్ అయ్యారు, ఎంతమందికి జాబ్స్ రాలేదు, అది చూడాలి. ఎలా తెలుస్తుంది? అంత ఈజీ ఏం కాదు అది, బట్ వెళ్ళి ఇప్పుడు కనుక్కోవచ్చు కదండి. నెక్స్ట్ ఇయర్ బీటెక్ అడ్మిషన్ ఇప్పటి నుంచి ఆ కాలేజ్కి వెళ్ళి కనుక్కోవచ్చు. పెద్ద విషయం అంటే రీసెర్చ్ కూడా ఇంపార్టెంట్ కాలేజ్ సెలెక్షన్ లో. అండ్ వన్ మోర్ థింగ్, కొన్ని కాలేజెస్ కి క్యాంపస్ సెలెక్షన్ అసలు ఉండదు. సో మరి అప్పుడు ఆ స్టూడెంట్స్ ఏం చేయాలంటారు? క్యాంపస్ సెలక్షన్ లో లేని వాళ్ళు ఆన్లైన్ రిసోర్సెస్ వాడుకోవాలండి. రెండు, నెట్వర్కింగ్ మీద ఫోకస్ చేయాలి. అంటే వీళ్ళ ఫ్రెండ్స్ రకరకాల చోట్ల ఉంటారు. ఇప్పుడు అంతా ఫేస్బుక్ గ్రూప్స్, ఇన్స్టా గ్రూప్స్ ఇట్లా వచ్చేసినాయి కదా, వాట్సాప్ గ్రూప్స్. ఎక్కడ ఆఫ్ క్యాంపస్ జరుగుతుంది, వీళ్ళ కాలేజ్ కాకపోయినా హైదరాబాద్ లో ఎక్కడో చోట క్యాంపస్ సెలక్షన్ ఆఫ్ క్యాంపస్ జరుగుతుంది. వైజాగ్ లో జరుగుతుంది, విజయవాడలో జరుగుతుంది, కర్నూలులో జరుగుతుంది, తిరుపతిలో జరుగుతుంది. సో క్యాంపస్ సెలక్షన్ జరిగే చోటకి వీళ్ళు వెళ్ళాలి, ఒకటి. రెండవది, లింక్డ్ఇన్ లో మంచి ప్రొఫైల్ బిల్డ్ చేసుకుని, మంచి రెజ్యూమ్ బిల్డ్ చేసుకుని, ఆ రెజ్యూమ్ ద్వారా వీళ్ళు నెట్వర్కింగ్, అరే నా ప్రొఫైల్ ఇది, హెచ్ఆర్స్ ఫార్వర్డ్ చేయడం కానీ. ఓకే, మూడవది ఏంటంటే, సో వాళ్ళు కొంచెం మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకుంటే, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా మళ్ళీ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళతో కూడా వాళ్ళు కాంటాక్ట్లో ఉండొచ్చు. ఓకే అండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఏఐ కావచ్చు, ఐటీ అవ్వచ్చు, బాగుంది, ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ అయితే బాగుంటుందనో గ్యారెంటీ ఉంది. మరి కొంతమంది ఉన్నారు మిగతా బ్రాంచెస్ వాళ్ళు, ఈసీ, ట్రిపుల్ ఇలాంటి బ్రాంచెస్ లో చదివే స్టూడెంట్స్, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం చేయాలి? ఈసీ చదివే వాళ్ళు కానీ, ట్రిపుల్ ఈ చదివే వాళ్ళు కానీ, మెకానికల్ వాళ్ళు కానీ, ఎస్పెషల్లీ ఈసీ ట్రిపుల్ ఈ వాళ్ళకైతే డెఫినెట్గా వాళ్ళు విఎల్ఎస్ఐ సైడ్ కానీ, ఎంబెడెడ్ సిస్టమ్ సైడ్ కానీ, అట్లాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, ఈవెన్ మెకానికల్ వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఒక కోర్ సైడ్ జాబ్స్ కూడా ఉన్నాయి బాగానే ఇప్పుడు. సో కోర్ సైడ్ జాబ్స్ కూడా ఎవాల్వ్ అవుతున్నాయి. ఇప్పుడు విఎల్ఎస్ఐ ఇంజనీర్స్ మంచి ప్యాకేజ్లు ఉంటాయి, ఎంబెడెడ్ సిస్టమ్స్ లో ఉంటాయి, అట్లాగే వాళ్ళకి ఎలక్ట్రికల్ వెహికల్స్ బూమ్ వస్తుంది. సో 3D అని చెప్పి ఇట్లా, అంటే వాస్తవానికి దేర్ ఆర్ ఆపర్చునిటీస్. సో వాళ్ళకి ఆ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ అనేది ఉంటే, సో కోర్ సైడ్ ప్రిపరేషన్ కూడా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. యాక్చువల్గా ఐటీ సైడ్ ప్రిపరేషన్ ఈజీ అండి, ఎందుకంటే చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, చాలా ట్రైనర్స్ ఉంటారు. ఈ కోర్ సైడ్ వెళ్ళే వాళ్ళకి కష్టం అనమాట యాక్చువల్గా. సో అందుకని వాళ్ళు కరెక్ట్ గా విఎల్ఎస్ఐ ఎక్కడ నేర్చుకోవాలి, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎక్కడ నేర్చుకోవాలి, ఇండస్ట్రియల్ ఐఓటీ ఎక్కడ నేర్చుకోవాలి, ఈవీ వెహికల్స్ గురించి ఎక్కడ నేర్చుకోవాలి, వాటి మీద ప్రాజెక్ట్స్ ఎలా చేయాలనేది డిఫికల్ట్ ఉంటుంది. సో వాళ్ళు ఈ డైరెక్షన్ లో, అంటే కోర్ సైడ్ ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్న ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏంటి, ఐటీలోనే కాదు కదా, కోర్ సైడ్ ఎవాల్వ్ అవుతున్న ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏంటి, వాటి గురించి నేను చెప్పిన సెగ్మెంట్స్ అనేది బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తే వాళ్ళ ప్లేస్మెంట్ జరుగుతుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, క్యాంపస్ సెలక్షన్స్కి వచ్చినప్పుడు వాళ్ళు టాపర్స్ ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, మరి వాళ్ళు ఫోకస్ అంతా టాపర్స్ మీదే పెడతారా, వాళ్ళకే జాబ్స్ వచ్చే ఛాన్స్? అసలు టాపర్ అనే దానికి డెఫినేషన్ మార్క్స్ కాదండి. టాపర్ అనేవాడికి మార్క్స్ ఉండాలి. నేను మార్క్స్ వేస్ట్ అని చెప్పట్లేదు ఇక్కడ. మార్క్స్ ఉండాలి, లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, టీమ్ వర్క్ ఉండాలి, ఫ్యూచర్ని అసెస్ చేయగలగాలి, ఒక స్టార్ట్అప్ మైండ్ సెట్ ఉండాలి. ఇలాంటివి అన్ని కలిపి ఎంతో కొంత అన్ని ఒకరికి ఉండవా అంటే ఎంతో కొంత పర్సంటేజ్ లో అలాంటి మైండ్ సెట్ ఉన్నవాడు టాపర్. వాడికి వీళ్ళు హైయెస్ట్ ప్యాకేజీలు ఇచ్చేది ఇవ్వడానికి ఇష్టపడతారు. అంటే కొంతమందికి టాలెంట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది, కానీ హై ప్యాకేజ్ రాదు. మరి హై ప్యాకేజ్ తెచ్చుకోవాలి అని అనుకుంటే ఏం చేయాలంటారు? హై ప్యాకేజ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు, అంటే హై ప్యాకేజ్ ఇచ్చే కంపెనీస్ యొక్క ఇంటర్వ్యూ ప్యాటర్న్ స్టడీ చేయాలి. ఇప్పుడు హై ప్యాకేజ్ ఎవరు ఇస్తారు? ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి? గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఇలాంటి కంపెనీస్ వాళ్ళు ఇస్తారు. ఇలాంటి కంపెనీస్ లో హైరింగ్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళు మోర్ ఆఫ్ ఏ, అంటే వాళ్ళు టెక్నాలజీ, నీకు జావా వచ్చు, పైథాన్ వచ్చు కాదు వాళ్ళు చూసేది. వాళ్ళు చూసేది ఏంటంటే వీడి దగ్గర ఎలాంటి డేటా స్ట్రక్చర్స్ నాలెడ్జ్ డెప్త్ ఎలా ఉంది, వీడి దగ్గర ప్రాజెక్ట్స్ ఎంత, అంటే ఎంత స్మార్ట్ గా చేయగలుగుతున్నాడు, అంటే ఒక పనిని ఎంత వేగంగా, ఎంత కొత్తగా, ఎంత డిఫరెంట్ గా చేయగలుగుతున్నాడు అనేది చెక్ చేసుకుంటారు. సో అలా ప్లస్ టెక్నాలజీ మీద అతనుకున్న డీప్ ప్యాషన్ ఏంటి, అది ఎలా తెలుస్తుంది? ఇతను మల్టిపుల్ స్కిల్స్ ఉండాలి. సో టెక్నాలజీ మీద డీప్ ప్యాషన్ మనం చెప్పగలగాలి, డేటా స్ట్రక్చర్స్ మీద నాలెడ్జ్ ఉండాలి, అడ్వాన్స్డ్ టాపిక్స్ తెలియాలి, సో అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ చేసి ఉండాలి. ఇలాంటివి చేస్తూ దాని మీద అతను కొన్ని కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి. ఆ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ ని ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేయగలగాలి. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ క్యాంపస్ సెలక్షన్స్ లో జాబ్ రాని వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు? క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ తెచ్చుకోవడం అనే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉంటే క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ రాకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. వీళ్ళు యూనివర్సిటీలకి లక్షలు కడతారు, తర్వాత వచ్చి ప్రిపేర్ అవ్వడం ఏదో చేస్తారు.
కానీ క్యాంపస్ సెలక్షన్లో జాబ్ రాకపోతే ఏమవుతుందంటే సోషల్ ప్రెజర్ ఉంటుంది. వాడి ఫ్రెండ్కి జాబ్ వస్తుంది, వీడికి రాదు. చుట్టూ ఉన్న వాళ్ళంతా వీడి గురించి మాట్లాడుతూ ఉంటారు. రెండు, ఆ ఏజ్ వచ్చాక కూడా పేరెంట్స్ని డబ్బులు అడగాలి. మూడవది వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాడు అంటే వీడి ఫ్రెండ్ 3+, 4+ అయిపోతూ ఉంటాడు, వీడి కెరీర్ గ్యాప్ కింద వెళ్ళిపోతాడు. నాలుగోది ఏమవుతుంది, ఈ సోషల్ ప్రెజర్ తట్టుకోలేక వీళ్ళు కన్సల్టెన్సీల చుట్టూ బ్యాక్ డోర్లు, ప్రాక్సీలు తిరుగుతారు. అక్కడ మళ్ళీ మోసం జరుగుద్ది, మళ్ళీ డబ్బులు కొట్టేస్తారు. ఇలా స్టూడెంట్ అన్నెసరీ సైకలాజికల్ ఇంపాక్ట్ అవుతుంది. సో అది అది ఉండొద్దు అంటే ఎర్లీగా కెరీర్ స్టార్ట్ చేయడం ఎవరికైనా మంచిదే కదండి. ఎర్లీగా కెరీర్ స్టార్ట్ చేయాలి, ఎర్లీగా స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి. ఈ రెండు విజన్తో ఏదో ఒకటి అంటే సో అయితే స్టిల్ క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ రాకపోయినా వరి అవ్వాల్సింది ఏం లేదు. రైట్ మీకు సూటబుల్ అయ్యే కోర్స్, ఒక రైట్ ట్రైనర్, రియల్ టైంలో వర్క్ చేసే ట్రైనర్, జెన్యూన్ గా మీకు ప్రాజెక్ట్స్ చేపించే ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోగలిగితే బెటర్. అక్కడ కొంచెం ప్లేస్మెంట్స్ ఉండే ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోగలిగితే మీకు జాబ్ వస్తుంది. సో రమణ భూపతి గారు, మరి ఒకవేళ మీరు ఈ కెరీర్ గైడెన్స్ కోసం స్టూడెంట్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మరి ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? సో ఇప్పుడు కెరీర్ గైడెన్స్ సెషన్ అనేది ప్రతిరోజు మనం కండక్ట్ చేస్తున్నామండి. సో అమీర్పేట్లో మా ఆఫీస్కి వచ్చి వాళ్ళు ఈ వీడియోలో నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు అసలు క్యాంపస్ సెలక్షన్లో జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫైనల్ ఇయర్లో క్యాంపస్ సెలక్షన్ రాకపోతే ఏం చేయాలి, ఎలాంటి కోర్సెస్ చేయాలి, ఎలాంటి సర్టిఫికేషన్ చేయాలి, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేయొచ్చు. క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తారు కాబట్టి ఒక క్లారిటీ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ మీరు చాలా క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి రమణ భూపతి గారు. రైట్ అండి, చూసారు కదా, అంటే ఈ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ అన్ఎంప్లాయిడ్ ఎవరు అంటే బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు. సో దీనికి రమణ భూపతి గారు చాలా చక్కగా వివరించారు. అంటే రీజన్స్ ఏమై ఉండొచ్చు, లేదా దీన్ని మనం దాటి ముందుకెళ్ళాలంటే ఏం చేయాలని చాలా క్లియర్గా చెప్పారు. సో అంటే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్, అలాగే ఎవ్రీథింగ్ మనకి ఒక టెక్నాలజీ బేస్డ్ లెర్నింగ్ అవ్వచ్చు, లేదా అకాడమిక్ ఇయర్స్ సంబంధించి లెర్నింగ్ అవ్వచ్చు, అన్నీ ఇంపార్టెంట్ కాబట్టి సో మీకు ఎంత నేర్చుకున్నారు ఇంపార్టెంట్, అలాగే ఆ నేర్చుకున్న దాన్ని ఎలా ప్రజెంట్ చేశారనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో డెఫినెట్లీ కాన్ఫిడెంట్గా అయితే ముందుకెళ్ళడం ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో రమణ భూపతి గారు చెప్పిన ప్రతి పాయింట్ని నోటీస్ చేసుకొని మీరు ముందుకెళ్ళచ్చు. ఒకవేళ మీకు కెరీర్ గైడెన్స్ కావాలంటే ఆయన అప్రోచ్ కూడా అవ్వచ్చు. సో ఇది ఇవాల్టి మన ప్రైమ్ ఎడ్యుకేషన్. నమస్తే.